నిన్న ఇంకా పవన్ కళ్యాణ్ ఇచ్చేసిన దానికి ఒక రాజకీయ నాయకుడినయ్యా, ఒక డిప్యూటీ సీఎంని. ఆ కులం లేదు ఈ కులం లేదు, నేను మంచిగా చూస్తాను, మంచి కోసం పోరాడతాను, ప్లస్ హిందుత్వం నాకు ఉంది, నా హిందుత్వం కోసం నేను పోరాడతాను అని గట్టిగా చెప్పేవాడికి వీళ్ళు ఏడబెట్టుకోవాలో మైండ్లో అర్థం కావట్లేదు. మొన్నటిదాకా మనోడే ఏదో అనుకున్నారు, ఏదో రెచ్చగొడితే ఆ జాతిపరంగా రెచ్చగొడితే ఏంటంటే వాళ్ళు వేరు. కాపు జాతి వాళ్ళు ఏంటంటే ఒక మాటగా ఏదైనా రెచ్చగొట్టారనుకో అదే ఫీలింగ్ ఉంటారు, అదే రందిలో ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఆ ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే ఉన్నది కాస్త పోతుంది, ఏది దొరకట్లేదు అన్నట్టు పేర్నేని గారి మాటలు అట్టా ఉండే. అయితే అలానే ఒక కాపు జాతిని ఆయన పాయింట్అవుట్ చేసి అలానే జన సైనికులు కూడా మధ్యలో లాగి జన సైనికులు లోపలేస్తున్నారు, అలానే మా కాపులు లోపలేస్తున్నారు, మా వైసీపీ వాళ్ళు లోపలేస్తారని చెప్పి పక్క వేరే ఇది ఉన్న ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ వాళ్ళని రేపుతూ ఒక కాపు వర్గాన్ని లేపుతూ మాట్లాడుతున్నా, అంటే కావాలని చెప్పి రెచ్చగొడుతున్నట్టయితే వ్యాఖ్యలు ఉన్నాయి. నేను ఒక్కటే అడుగుతున్నాను అయ్యా పేర్నేని నాని గారిని, ఏ స్టేషన్కి వెళ్దాం, మీ కాపు జాతి మీద ముఖ్యంగా మీ వైసీపీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు, టీడీపీ కూటమి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కేసులు పెట్టారో అడుగుదాం. నువ్వు అంటున్నావు కదా కేసులు అంటున్నావు కదా, ఎన్ని కేసులు పెట్టారో చూద్దాం. మీ కాలంలో ఎన్ని కేసులు పెట్టారు, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారో చూద్దాం. మరి పోలీసులను కూడా తక్కువ అంచనా వేయద్దు. పోలీసులు ఇప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెబుతున్నారు. ఏదైనా పని చేయాలన్నా బయటకు వచ్చి ఏదైనా మాట్లాడాలన్నా భయం అనేది మొదలయ్యింది. కాబట్టి ఈయన గురించి మనం చెప్పాల్సిన ఏం మాట్లాడుతున్నాడు, నిన్న ఒకటి మాట్లాడతాడు, ఇవాళ ఒకటి మాట్లాడతాడు. కాన్వాయిలు వేసుకుని తిరుగుతున్నారు అని ఏదేదో అంటున్నావు. హైదరాబాద్లో ఎందుకుంటున్నాను, అదే ఆంధ్రాలో ఉండయా. ప్రతిపక్ష నేత నీ నియోజకవర్గంలో నువ్వు ఉండు, పొద్దున లేకపోతే హైదరాబాద్ వస్తావు, పొద్దున లేకపోతే విజయవాడ వెళ్తావు. మరి నువ్వు తిరిగే ఎవరు కనపడరా, ఎవరు చూడరు అనుకుంటున్నావా? మరి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికైనా నువ్వు దూరం అవుతున్నావు అనేది అర్థం చేసుకోవాలి జనానికి. ఇప్పటికైనా మాటలు అనేవి సరిగ్గా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేందయ్యా? ఒక మాట అడుగుతున్నా, నువ్వు ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, నువ్వు మాట్లాడాల్సింది ఏముంది? జన సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఉన్నాయి, వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? వాటి గురించి ఏమైనా అడుగుతున్నావా? అదేమంటే రేషన్ బియ్యం నేను దొరికిపోయాను ఇంకేం మాట్లాడతాను అంటాం. మరి ఇంకేం మాట్లాడుతాను చెప్పు ఆయన గురించి ఏమన్నా. ఏదైనా పాయింట్అవుట్ చేసి మాట్లాడాలనుకుంటే చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడాలి, లేదంటే ఆయన డెవలప్మెంట్ కోసం మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ కోసం సేమ్ ఇలానే మాట్లాడాలి. కానీ ఒక వర్గాన్ని తీసుకొచ్చి ఒక కులాన్ని తీసుకొచ్చి ఆయన అంటే కులాన్ని రెచ్చగొట్టడం, లేదంటే అందులో దోచడం, కుల గొడవలు పెట్టడం ఎందుకు అంత అవసరమా? రాజకీయంలో కూడా ఎక్కువ ఏంటంటే ఈ ఆంధ్రాలో కులగజ్జ ఎక్కువ ఉంది. ఎవరికైనా కానీ అది ఉండేపాటిగా దాన్ని వాడుకుందాం, రెచ్చగొడదాం అనే రందిలో ఉండడు. కానీ ఎవరు పట్టించుకోవట్లా. సోషల్ మీడియాలో ఎన్ని పెట్టినా కానీ ఆ నోట్లో నుంచి మాటలు కూడా పూర్తిగా రావట్లా. వచ్చే మాటలు ఏమైనా పూర్తిగా వచ్చినాయి, గట్టిగా మాట్లాడుతున్నాడు అనుకుంటే అవి కూడా రావట్లేదు నోట్లోంచి. ఇక ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అందరూ లైట్ తీసుకుంటున్నారు. వాళ్ళ కులం వాళ్ళే ఆయన దూరంగా పెడుతున్నారు, ఇంకా దూరం అవుతున్నాడు అంతే. పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఆయన సర్జరీ తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి అప్పుడు కూడా ట్రోల్ చేశారు కొంతమంది. నా సోకాళ్ళు వాళ్ళు ఏం చేశారంటారంటే కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో సర్జరీ చేయించుకున్నాడు, ఆ కంపెయిన్ చేయకూడదు అది అని చెప్పేసి అన్నారు. చాలామంది ట్రోల్ చేశారు. అవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు క్యూర్ అయిపోయి మళ్ళీ ఆయన బయటకు వచ్చేసి మాట్లాడాడు. ఇంకేంటంటే ఆయన తమిళ గురించి ఇక్కడ గురించి కొన్ని కంపేర్ చేసి ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు అలాంటి టైంలో కూడా కొంతమంది అది కూడా గమనించుకోకుండా ఆయన కొంచెం ట్రోల్ చేసేసి ఏదో పెద్ద ఇది అయినట్లు ఇచ్చేశారు. అది చాలా వరకు వాళ్ళకి గట్టిగా కలిగిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన నేను ఏ ఒక్క కులానికి కానీ ఏ ఒక్క వర్గానికి కానీ పరిమితం కాదు, జనాల్లో సేవ చేయడానికి మాత్రమే వచ్చానని చెప్పేసి కూడా అన్నారు. సో అది అంటే మీరు నమ్ముతున్నారా ఆ మాటని? ఇప్పుడు ఏంటంటారంటే కొంతమంది ఏం చేస్తారంటారంటే ఒక కులానికి అంటగట్టేసి కుల నాయకుడాన్ని ముద్రేయాలని చూస్తుంటారు చాలా వరకు. ఎందుకంటారంటే ఒక స్థాయి నుంచి ఒక కులం నుంచి ఒక మనిషి ఎదుగుతున్నాడు అంటారంటే ఎలా ఎదుగుతాడు అని చెప్పేసి తొక్కడానికి చాలామంది చాలా విధంగా ప్రయత్నిస్తుంటారు. అలాంటి ప్రయత్నం ఇది ఆయన ఓపెన్గా చెప్పాడు. ఇప్పుడు కాదు, చాలా రోజుల కింద కూడా చెప్పాడు ఆయన. నన్ను ఒక కులానికి కాదు నేను వచ్చింది, ప్రజలందరూ సేవ చేసుకోవడానికి వచ్చానని మాత్రమే చెప్పిండు ఆయన. అన్న ఇప్పుడు ఫ్యాన్స్ కానీ జన సైనికులు కానీ ఏమంటున్నారంటే ఫ్యూచర్లో అయినా కూడా సీఎం అవ్వాలి, ఆ విధంగా చూడాలని అనుకుంటున్నారు. బట్ ఆయన ఏమో నాకు సీఎం అవ్వాలి, అసలు ఆ పదవి మీద ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. సో మీరు దేనికి ఆయనకు సపోర్ట్ చేస్తారా, ఫ్యాన్స్కి సపోర్ట్ చేస్తారా? భరత్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో ఏంటంటారంటే నాయకుడు లేని సమాజమే అభివృద్ధి చేయడానికి అలా ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఏంటంటారంటే ఇప్పుడు ఒక సీఎం అయితేనే అభివృద్ధి చేస్తాను, లేకపోతే నేను అభివృద్ధి చేయలేదు అని అంటారు. ఆ డోల మొదల అక్కడ నుంచి చూసుకొని ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఒక వాట్సాప్లో కానీ ఒక ఫేస్బుక్లో కానీ ఒక చిన్న వీడియో వచ్చినా కానీ నేను స్పందిస్తున్నాను. అంతకంటే ఇంకా ఏం చేయాలి చెప్పండి? ఒక నాయకుడు అంటారంటే ఆ మాత్రం ఇంకా ఏం చేస్తారు చెప్పి ఒక చిన్న వీడియో కూడా ఆయన స్పందిస్తున్నాడు. అంటే ఆయన సీఎం అయితే అది అంటారు ఏం లేదు, ప్రజల సమస్యలు ఆయన తీరుస్తున్నాడు అంతే. అక్కడ సీఎమ్మా లేకపోతే పిఎం అని కాదు, అక్కడ ఒక ప్రజానాయకుడు ఆయన. అది అర్థం చేసుకోలేము మనం. ఒక చిన్న వీడియో కూడా ఇంతవరకు అంత విధంగా స్పందించిన రాజకీయ నాయకుని ఇప్పటివరకు నేను అయితే చూడలేదు. ఓకే అన్న, ఇప్పటి వరకు చాలా విషయాల్లో ఆయన ట్రోల్ చేస్తూ చాలామంది వచ్చారు. సో ఇప్పటికైనా కొంచెమైనా మార్పు వస్తుంది అనుకుంటున్నారా ఆయన మాట్లాడిన తర్వాత? ఆయన మాట్లాడిన తర్వాత ఏంటంటారంటే
మనకు కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది, కానీ నీకు ఇంగిత జ్ఞానం లేని వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంగిత జ్ఞానం ఉండాలి కనీసం. ఎందుకంటారంటే తమిళనాడులో పరిస్థితులు వేరేగా ఉంటాయి, ఇక్కడ పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఆయన ఓపెన్గా అయిపోయాడు, నేను 2 చోట్ల ఓడిపించారు నన్ను నమ్మలేదు, నేను ఏం చేయాలంటారు ఆయన డైరెక్ట్ అయిపోయాడు. ఎందుకంటారంటే ఇక్కడ ఓపెన్గా అయిపోవాలంటారంటే ఓ కుక్కని తీసుకొచ్చి నేను నిలబడితే అది మా కులం కుక్కని ఓటేసేట్టు జనాలు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. చెప్తున్నాను నేను. ఓకేనా, ఓవరాల్గా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు పోతాయి అని మీరు నమ్ముతున్నారా? అసలు పోవు, ఇప్పట్లో పోవు. కొంతమంది ఉన్నారు, కొంతమంది పోయిన తర్వాత మాత్రం పోతాయి. ఎడ్యుకేషన్ అవుతున్నారు ఇప్పుడే జనాలు, కొంతమంది ఇంకా చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత అప్పుడు పోతాయి అనుకుంటున్నారు, అప్పటిదాకా పోదు. ఈ బీజేపీ ప్రభుత్వంలోనే అది పూర్తిగా జరుగుతుంది. ఎవడో ఏదో మాట్లాడేది, సాధువుని చంపేద్దాం, ఆడిని చంపేద్దాం, వీళ్ళని చంపేద్దాం అంటే వీళ్ళు బతుకుతారు ఎక్కడ ఉండి? దొరికినట్టు కోసేస్తారు. అవన్నీ ఎదవ మాటలు మాట్లాడతారు. ఏం చేయాలో అర్థం కాక ఇవాళ ఇండియాలో సొరబాటు ఎక్కువైపోయింది. లక్షల మంది వచ్చేసారు ఇండియాలోకి బంగ్లాదేశీలు. వాళ్ళని పంపిస్తే తప్పే ఉంది. ఏ దేశమైనా వారి దేశం బాగుండాలని, వారి దేశం పటిష్టంగా ఉండాలని దేశ సొరబాటుని ఎవరో కూడా ఒప్పుకోరు. మనం అదే చేస్తున్నాం, పంపించేస్తున్నాం. దాని తప్పే ఉంది. కోసేస్తారా? కోసేస్తే ఒక్కడి తలకాయన ఉంటుంది ఎక్కడ. అయితే బీజేపీ ఎంపీ ఆయన ఏమంటున్నా అంటే వెస్ట్ బెంగాల్ బీజేపీ ఎంపీ ఆయన ఏమన్నా మీ ఆధార్ కార్డులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రూఫ్లన్నీ మళ్ళీ పరిగణించి వాళ్ళ రిలేషన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో, ఎక్కడి నుంచి ఉన్నారో వాళ్ళు బంగ్లాదేశీలో లేదంటే ఇండియన్స్ తెలుసుకొని వాళ్ళని పంపించేస్తామని కూడా చెప్పారు. వాళ్ళు ఖచ్చితంగా పంపించాలండి. పంపించకపోతే దేశం ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మనం పటిష్టంగా లేకపోతే దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఏ దేశమైనా సరే వారి భద్రతను కాసుకుంటుంది. కాబట్టి మన దేశం మన భద్రతను మనం గట్టిగా పటిష్టం చేసుకోవాలంటే వేరే దేశస్తులు మన దేశంలో ఉండడానికి వీల్లేదు. అక్రమంగా వచ్చి ఎన్నో ఇన్లీగల్ కార్యక్రమాలు చేసుకుంటూ ఇటు మన దేశానికి ముప్పుగా తయారైనటువంటి బంగ్లాదేశ్ని ముందుగా మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ముఖద్వారం అక్కడి నుంచే ఎంటర్ చేసేసారు. ఈ రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో గెలుపు కోసం అని చెప్పి మమతా బెనర్జీ చేసిన దుర్మార్గం దేశానికి ఒక సంకల సెగ్గట్లా తయారై ఒక చీడ పురుగుల్లా తయారయ్యారు. ఇప్పుడు దేశం మొత్తం విస్తరించేశారు వాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళని నిర్మూలించాలి. మాట వినకపోతే ఖచ్చితంగా ఎన్కౌంటర్ అని చేసి పడేయాలి.